సండే స్పెషల్ ఫిష్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఈరోజు సండే కదా, మరి సండే అంటే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి. మనమైతే ఫిష్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫిష్ చాలా మంచిది ఆరోగ్యానికి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఫిష్ అండి, మనం రోజు వారానికి 2 సార్లు ఫిష్ని అయితే తప్పకుండా తీసుకోండి. మీరు మటన్, చికెన్ వాటికంటే కూడా ఫిష్ అనేది మీకు ఆరోగ్యకరమైనది. దీంట్లో ఒమేగా 3 ఫ్రీ యాసిడ్స్ అయితే ఉంటాయండి. అయితే మీరు తప్పకుండా కూడా ఈ ఫిష్ని అయితే తీసుకోండి. దాన్ని టేస్ట్గా చేసుకోవాలి కదా. మనం ఫిష్ని తెచ్చుకోవటం కాదు, దాన్ని టేస్ట్గా చేసుకొని ఎలా తినాలి అని ఆలోచించాలి. కాబట్టి దాన్ని టేస్ట్గా ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఒకే విధంగా ఎప్పుడు ఒకే టైప్లో చేసుకొని తింటూ ఉంటే మనమైతే తినలేమండి ఫిష్ని. కాబట్టి మీరు రకరకాలుగా చేసుకోండి చక్కగా. మీరు ఈ రకం కూడా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో చక్కగా మనకి కొలెస్ట్రాల్, మనం బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి ఇది మనకి. ఈ చేప కొవ్వు మన బాడీలోకి వెళ్ళి మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించే శక్తి కలిగి ఉంటుంది చేప. అందువల్ల చేపనైతే మనం ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోండి. కంటికి కూడా చాలా మంచిది. అలాగే మీ స్కిన్కి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా రేడియంట్గా అయితే ఉంటుంది స్కిన్. చేప బాగా తినేవాళ్ళు చాలా బాగుంటారండి, వెరైటీగా ఉంటారు వాళ్ళు, మంచి నున్నగా ఉంటారు. వెళ్ళి ఫేషియల్ చేయించుకొని మీరు క్రీములు రాసుకొని అట్లాంటి కూడా చేపలు మీరు కూర బాగా తింటూ ఉన్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది మీ స్కిన్. కాబట్టి చేపల కూరని ఇలా చేసుకోండి. ఎలా చేసుకోవాలి అనేది మీరు చూడాలంటే మాత్రం ఈ వీడియో కింద నేనైతే లింక్ ఇస్తున్నాను, దాన్ని ఓపెన్ చేసి మీరైతే చూడండి. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర ఎలా వండుకొని ఇలా నేను ఎలా తింటున్నానో సూపర్గా మీరు కూడా అలా తినాలి అంటే మాత్రం నా చేపల కూరని ఒకసారి నేను క్రింద ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూసి అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి తినాలి అనిపిస్తూ అయితే మీకు ఉంటుంది అంటానికి అతిశయోక్తి లేదు. అంత సూపర్గా ఉంటుందండి. ఇది మీకు తయారు చేసుకోవడానికి ఒక 25 మినిట్స్, ఒక 30 మినిట్స్ పడుతుందండి. ముందు మనం ఎక్కడైనా బయటికి వెళ్తేప్పుడు కానీ ఎప్పుడైనా సండే కానీ మనం ఒక్క నిమిషం వాటిని మ్యాగ్నేట్ చేసి పక్కన పడేసేస్తే మనం ఒక 25 నిమిషాల్లో కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అద్దిరిపోయే టేస్ట్తో అయితే ఫిష్ కర్రీ తయారు చేశాను. చాలామంది ఫిష్ కర్రీని తిన్న అంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అయితే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్గా అయితే తింటారండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అంతేగాని అబ్బా చేపల కూర బోరు అని అనిపించకుండా చేసే కర్రీని అయితే మీకు నేను ప్రిపేర్ చేసి చూపించాను. తప్పకుండా నా వీడియోని అయితే ఓపెన్ చేసి అయితే చూడండి, కింద బటన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓకేనా, ఏమంటారు? ఇప్పుడైతే దాని టేస్ట్ ఎలా ఉంది అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. చక్కగా నేనైతే సండే స్పెషల్గా ఈ ఫిష్ కర్రీని అయితే తయారు చేస్తాను. నేనైతే ఎప్పుడు ఫిష్ తింటాను అనేది మీకు తెలుసు కదా, ఎక్కువ పర్సెంట్ ఫిష్నే యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఏంటి ఈ విధంగా అయితే ఫిష్ని మీరు కూడా చేసుకొని తినండి.